మేము సవాల్ ఇసురుతున్నాం. వర్గీకరణ చేయకపోతే చంద్రబాబు నాయుడు మెడలు వంచుతాం. కేంద్రం సహకారం వర్గీకరణ కోసం తీసుకోకుండా కాపుల రిజర్వేషన్ల కోసం తీసుకుంటారా? మీరు హామీ ఇవ్వలేని విషయం మీద బీజేపీ కాపులను బీసీలు చేర్చడానికి ఏకపక్షంగా ముందుకు వస్తుందా? అట్లాంటప్పుడు మా వర్గీకరణ అంశం 100 రోజులనే పరిష్కరిస్తామన్న హామీని గాలికి వదిలేస్తుందా? బిల్లేమి పెట్టాలనేటువంటి ఆలోచన ఇప్పటికైతే ప్రభుత్వానికి ఏమీ లేదు. రెండోది మందకృష్ణ మాదిగా ఇటువంటి చేసినందువలన ప్రభుత్వం తలవుకి ముందుకు పోయేటువంటి ప్రసక్తే లేదు. కనుక ఈ రాష్ట్రంలో ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం కూడా తగలబెడితేనో ఉద్యమాలు చేస్తేనో రోజు కులాలు రోడ్డు ఎక్కుతాయంటేనో చేసుకుంటా పోతే ప్రభుత్వం మనం గెలిపించిన వ్యక్తులు పోతే ఇంతకుముందు చాలా మంది పోయారు. పోయేవాళ్ళు ఒకసారి పోతే ఒకసారి ఆలోచించి వదిలేసేవాళ్ళం, కానీ అప్పుడప్పుడు పోతే మనం ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఉండేది కార్యకర్తల బలం. కార్యకర్తల కొరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది.